హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో గుంటూరు కారం రిలీజ్ అయిన తర్వాత దాని మీద చాలా పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా నిర్మాతలు కూడా దాని గురించి ఫైర్ అయ్యారు. సో ఒక రకంగా నెగిటివ్ రివ్యూస్ ఎక్కువ ఇస్తున్నారు. డబ్బులు కలెక్ట్ చేసినా ఇంతే తక్కువ కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. సో వాటి గురించి అంటే ఇప్పుడు రివ్యూస్ అనేది మొత్తం సినిమా మీద కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది. అది వాస్తవం. అంటే ఒకవేళ ఇక్కడ ఇంకా మళ్ళీ ఇంకో వెర్షన్ ఏంటంటే, ఒకవేళ రివ్యూ చేయకపోయినా, మీడియా మిత్రులు ఎవరు రివ్యూ చెప్పకపోయినా, రేటింగ్ ఇవ్వకపోయినా, నీ పక్కింటోడో పొరుగింటోడో ఎదురింటోడో చూస్తాడుగా. ఆ నోట ఈ నోట మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయిపోతుందిగా. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ అవడం వల్ల మారుమూల ఉన్న వాళ్ళు కూడా వెంటనే తెలిసిపోతుంది బాగోలేదంటారు. ఒకప్పుడు ఎలా ఉందంటే, బాగోలేదంటారా, కొంతమంది ఫ్యాన్స్ బాగుందనేవారు, మిక్స్డ్ టాక్ వచ్చేది. ఎవరైనా చూశాక అప్పుడు ఓకే బాగోలేదట్రా, బాగుందట్రా. ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ చెప్తే కానీ మనం నమ్మేవాళ్ళం కాదు. అరే నువ్వు చూసావు కదా చెప్పురా ఏంటంటే, నాకైతే ఓకేరా అంటే ఓకేనా అది సరే ఫ్యామిలీతో వెళ్ళిపోతాం, అట్లా ఉండేది. ఇప్పుడు ఏంటి సోషల్ మీడియా వచ్చాక పక్కాగా ఈ మధ్యన చాలా వచ్చాయి కదా, బ్రో కేక బ్రో, లేదంటే బ్రో అటర్ఫ్లా బ్రో అని ఎవరో ఒక ఆయన ఉంటాడు. సో అట్లా ఇది ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రొడ్యూసర్ ఇప్పుడు ఏదైనా వ్యాపారం, ఈ సినిమా ప్రొడ్యూసర్ లాస్ అయితే ఇంకో సినిమా ప్రొడ్యూస్ చేయలేడుగా. సో ప్రొడ్యూస్ చేస్తే 24 క్రాఫ్ట్స్లో ప్రత్యక్షంగా పరోక్షంగా 1000 మంది బతుకుతారు మినిమం. ఇంకా పెద్ద పెద్ద రాజమౌళి లాంటి సినిమా అయితే 2000 మంది వరకు బతుకుతారు ప్రత్యక్షంగా పరోక్షంగా కదా. సో నెక్స్ట్ ఇంకో సినిమా తీయాలంటే ఈ సినిమాలో పైసలు వస్తాయి కదా. పైగా ఇవాళప్పుడు సినిమా కాస్ట్ కూడా బాగా పెరిగిపోయింది. ప్రతిదీ వాళ్ళకి ఇచ్చే ఈ కొన్ని సినిమాలు అయితే మీరు నమ్మరు. ఒక మిడిల్ అంటే మరీ సూపర్ స్టార్ కాదు, అలాగని ఇది కాదు, ఒక యావరేజ్గా ఉన్న హీరో, పేరు అనవసరం, ఆ హీరో సినిమాకి అయ్యే ఖర్చు 50 కోట్లు ఒక సినిమా. రోజుకు ఒక్కొక్క సీనే తీస్తున్నారంట. పైగా ఆ సినిమాలో ఉండే ఎవరెవరైతే సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారో అందరికీ అన్ని కార్వాళ్ళు. ఒకప్పుడు ఎలా ఉండేది, మహా అయితే హీరోకో హీరోయిన్కో ఒక గొడుగు పట్టుకునేవారు, మెయిన్ లీడ్ రోల్ ఎవరుంటో వాళ్ళకు ఒక గొడుగు పట్టు కూర్చోరు, కొంచెం అఫీషియల్గా మంచి కుర్చీలు వేసేవారేమో అంతే. అందరూ సెట్లో కూర్చొని చక్కగా ముచ్చట్లు చెప్పుకునేవారు. షార్ట్ లేనప్పుడు షార్ట్ రెడీ అయ్యాక షార్ట్ చేయడం, మిగతా వాళ్ళు సైడ్ కూర్చొని మాట్లాడుకోవడము, లేదా దూరంగా బుక్స్ తీసి చదువుకోవడం గట్రా ఉండేది. ఇప్పుడు అలా లేదు. ప్రతి ఒక్కరు ఆఖరికి నిన్న లేదు మొన్న వచ్చి ఆర్టిస్టులు అయిపోయిన వాళ్ళు కూడా క్యారవాన్లు అడుగుతున్నారంట. పేర్లు అనవసరం, కొన్ని రకాల ప్రోగ్రామ్స్లో క్లిక్ అయిన వాళ్ళు కూడా క్యారవాన్లోనే ఉంటున్నారు. షార్ట్ ఓకే అని అసిస్టెంట్ డైరెక్టర్ పిలిస్తే కానీ రారు. అట్లా అవడం వల్ల ఏమవుతుందంటే, ఇండస్ట్రీలో ఉండే మనిషికి ఉన్న బంధాలు కూడా కొంత దూరం అయిపోతున్నాయి, క్లియర్గా ఉండట్లేదు ఒక వాదన. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఖర్చు బాగా పెరిగిపోయింది. రోజుకు ఒక సీనే తీయడం అంటే బడ్జెట్ బాగా పెరిగిపోతుంది. పైగా హీరోలు హీరోయిన్లు చెప్పిన టైంకి రాకపోవడం. ఒకప్పుడు ఎలా ఉండేదంటే 6 గంటలకి ఫస్ట్ షాట్ తీసేసేవారంట. 6 గంటలకి ఫస్ట్ షాట్ అంటే ఇప్పుడు ఉండాలి సెట్లో 5-5:30కైనా ఉండాలా. 5 గంటలకైనా ఉంటే మేకప్ వేసుకుని 6 రెడీగా ఉంటారా. సో అందుకు సెట్లో టిఫిన్స్, మీల్స్, స్నాక్స్ పెట్టేది అందుకే. టిఫిన్స్ అంటే బొంటుంటితో వచ్చేస్తారు కాబట్టి టిఫిన్స్ పెట్టాలని. ఇప్పుడు టిఫిన్స్ చేసి వస్తున్నారు, లేదా వచ్చి 9 గంటలకు షార్ట్ అయితే ఇంకేముంది కదా. సో అలాగే ఇవన్నీ ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఏమవుతుందని అంటే, బడ్జెట్ వేవ్ ఇప్పుడు 50 కోట్లు అన్నాను కదా ఒక హీరోకి సంబంధించి. ఆ 50 కోట్లు మొత్తం రెమ్యునరేషన్ అందరికి ఇచ్చుకుంటూ పోయేవి 30 కోట్లు అయిపోయాయి. మిగతా నిర్మాణ వ్యయం 2 కోట్లు, అంటే ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ కలిపి మిగతా అన్ని 20 క్రాఫ్ట్స్ కూడా ఇచ్చి దాంట్లో అందులోనే ఉన్నాయండి. డైరెక్టరు, హీరో, హీరోయిన్ వీళ్ళకి తీసేస్తే అంటే నిర్మాణ వ్యయం ఏ స్థాయిలో అయిపోయింది చూడండి. రెమ్యునరేషన్ ఏమి ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు గుంటూరు కారం లాంటి సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే నాకు తెలిసి చాలా ఉంటుంది ఆయన రెమ్యునరేషన్. మంచి క్రేజీ ఉన్న హీరో, ఫ్లాపులు లేకుండా ఓకే అనుకుని నడిపించుకునే హీరో. అప్పుడు ఎప్పుడో వర్స్ట్గా ఆడిందంటే బాబీ ఏదో డిజాస్టర్ అని అంటారు. ఆ తర్వాత అన్నీ అబవ్ యావరేజ్ ఆడాయిగా, ఫ్లాపులు అయితే లేవుగా, చాలా రేరు కదా. అటువంటి అంత ఇమేజ్ ఉన్న హీరోకి ఎంత రెమ్యునరేషన్ ఉంటుంది. తర్వాత హీరోయిన్, ప్రొడ్యూసరు, డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే అదొక క్రేజ్. ఆయనకి ఎంతో రెమ్యునరేషన్ ఉంటుంది. అంటే ఇండస్ట్రీ క్యాలిక్యులేషన్ ప్రకారం కొంతమంది చెప్తుంటారు, మొత్తం వ్యయంలో 10% డైరెక్టర్ తీసుకుంటారంట.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు అయింది అనుకోండి, ఆయనకి 10 కోట్లు, 100 కోట్ల బడ్జెట్ సినిమా అయితే. అంటే ఎంత అవలేలగా వస్తుంది చూడండి. అంటే వాళ్ళకి అవలేలగా మనకు అనిపించవచ్చు, బట్ వాళ్ళు కష్టపడతారు కాదనట్లేదు. అంటే ఎంత వ్యయం పెరిగిపోయింది చూడండి కదా. సో ఇవన్నీ చేసి వాళ్ళు పబ్లిసిటీ చేసుకొని అన్నీ చేసుకొని దానికి మళ్ళీ ఇంకో ఖర్చు, మీడియా వాళ్ళకి, శాటిలైట్ వాళ్ళకి, సినిమా వాళ్ళకి, పోస్టర్లు, హోర్డింగ్లు, మధ్య మధ్యలో క్రిటిక్స్, రివ్యూస్ వాళ్ళకి కూడా మళ్ళీ ఇస్తారు వీళ్ళు ఫేవర్ గారు ఆయన ప్రమోట్ చేయడానికి. అది కాకుండా ఆడియో ఫంక్షన్ అని, ప్రీ రిలీజ్ ఈవెంట్లని, బెనిఫిట్ షోలని, ఫ్యాన్స్ షోలని, ఎంతకనండి. సో ఇవంతా అయినప్పుడు కనీసం రివ్యూస్ అనేది కొంచెం ఒక మాస్తర్గా రాస్తే 2-3 రోజుల వరకు ఆగండి. 2-3 రోజుల తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. ఆ 2-3 రోజులు ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతే వాళ్ళకి రావాల్సిన అసలు వచ్చేస్తుంది కదా అనే తాపత్రయంతో మాట్లాడిన మాటలే నాగవంశీ గారు మాట్లాడారు. అంటే మ్యాక్సిమం పండగ సీజను ఎలాగూ 12వ తేదీ ఇప్పుడు రిలీజ్ అయింది అనుకుంటా కదా, 12, 13 పెడి 2 రోజులు వదిలేస్తే 14 భోగి, 15 సంక్రాంతి, వరుస 4 రోజులు ఆడింది అనుకోండి, మినిమం వచ్చేస్తుంది కదా. ఆడేసింది కూడా. మరోవైపు కొన్ని సినిమాలకి, హనుమాన్ లాంటి సినిమాలకి టికెట్ దొరక్క దీనికి ఏదో ఒకటి సినిమా చూడాలి పండగ అంటే, ఎందుకంటే తెలుగు వారికి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి అలాగే వెళ్ళే వాళ్ళు కొంతమంది ఎలాగ బుక్ చేసుకున్నాం కదా ఒకసారి చూద్దాం లేరా మన మహేష్ బాబు సినిమా కదా అనుకుని చూసిన వాళ్ళు ఓవరాల్గా పర్వాలేదు. దట్టు చాలా మంది అనుకున్నట్టుగా ఇప్పుడు ఆయన కూడా గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మాకెంత పోస్టర్లో వేసాం ఇన్ని కోట్లు వచ్చింది కానీ అన్ని రావు, బట్ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి, పబ్లిసిటీ చేసుకోవడానికి అదొక మార్గం. ఎందుకంటే బాహుబలి సినిమా కూడా రాజమౌళి గారు కానీ, సోబి యార్లగడ్డ గారు వాళ్ళు కూడా అదే చెప్పారు, మాకు 1000 కోట్లు అని సింపుల్గా అనేస్తారు, అంత రాలేదు, వచ్చినా అంత రావాలంటే మేము ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత చేయాలి, దానికి ఏ స్థాయిలో పబ్లిసిటీ చేయాలి, ఆ తర్వాత పాన్ ఇండియా అయ్యింది, ముందు అవ్వలేదు అన్నట్టుగా ఎవరి క్యాలిక్యులేషన్. అల్టిమేట్గా ప్రొడ్యూసర్ అనేవాడు చాలా ఇబ్బంది పడతాడు. గాడ్ ఫాదర్ కదా ప్రొడ్యూసరు, ఫాదర్ లాంటి వాడు ఇండస్ట్రీకి. సో అటువంటి నేపథ్యంలో నాగవంశీ గతంలో అలా మాట్లాడారు, ఇప్పుడైతే పర్వాలేదు 200 కోట్ల వరకు వచ్చాయి, సినిమా నెగ్గుకు వచ్చింది అనే సంతృప్తి కూడా మాట్లాడుతున్నారు. బట్ అలా మాట్లాడుతున్నారంటే ఎంతో కొంత సమ్వాట్ అంటే వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళకి వచ్చేసి ఉంటాయి. దట్ ఈస్ ద అమ్మయ్య హోప్ ఫర్ ది ఫ్యూచర్ మూవీ. పర్లేదు, మెయిన్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వాళ్ళు నష్టపోకుండా ఉంటారు. అల్టిమేట్గా ప్రొడ్యూసర్కి తీసిన డబ్బులు వచ్చేసినా చాలు కదా, పోన్లే శ్రమ పోయింది, మళ్ళీ వచ్చేసరి ఇంకా మంచి సినిమా తీసుకుందాం అనే ఒక ఆలోచనలో ఉంటారు. ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్లు ఇన్ని కోట్లు పెట్టేందుకు మొత్తం ప్రొడ్యూసరే పెట్టరు. సుమారుగా ఆ ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఏంటంటే 10 రూపాయలు వడ్డీకి ఎదుగు తెస్తారనుకో టాక్ ఉంది, 5 నుంచి 10 రూపాయల మధ్యలో. అంటే చాలా మంది ప్రొడ్యూసర్లు ఫైనాన్స్కి మనీ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తారంటారా? అవును అవును అంతే అండి. అంటే దీంట్లో కూడా చాలా క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఆ హీరోకి స్పాన్సర్ చేసే వాళ్ళు వస్తారు. ప్రొడ్యూసర్ అనేవాడు ఆ హీరోకి స్పాన్సర్ చేసేవాడు పట్టుకుంటాడు, లేదా హీరోయిన్ స్పాన్సర్ చేసేవాడు, అంటే కొంతమంది, అందరూ అని కాదు కొంతమంది. అంటే అప్పుడప్పుడు అప్కమింగ్ వచ్చే బడ్జెట్ అప్పటి వరకు 10 కోట్లు 5 కోట్లు తీసేవారు, ఒకేసారి ఒక 30-40 కోట్లు 50 కోట్లు బడ్జెట్ తీయాలంటే ఇట్లాంటి కొన్ని ట్రిక్స్ ప్లే చేయాలి, తప్పదు. బట్ ఆ తర్వాత దేర్ అనమాట, అవి శాటిలైట్ రైట్స్ కానీ, ఓటీటీ రైట్స్ కానీ వాళ్ళు అమ్ముకోవడం చేయడం, వాళ్ళు అట్లా ఆడి దగ్గర లేదంటే అప్పుకు తీసుకురావడం, ఇట్లా అన్నీ చేస్తారు. కాబట్టి ప్రొడ్యూసర్ అనేవాడు బాధకు కష్టంకు ఒక మాట అంటాడు. బట్ ఇప్పుడు సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే ప్రతిదీ ట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు నిజమే కదా అని బాధతో అన్న మాట కదా, లేదంటే కసితో అన్న మాట కదా అని ఆలోచించట్లే, ఇమీడియట్గా ట్రోల్ చేయడం, ఎవరు ట్రోల్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తే అదే గొప్ప అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అదే అక్కడ ఎంతవరకు వాస్తవం, వాళ్ళ ఆక్రందన, ఆ లోపల ఫీలింగ్ ఏది, దాన్ని బట్టి కదా మాట్లాడారని కూడా ఎవరు చర్చించుకోవట్లేదు. ట్రోల్ చేసామా, భలే వచ్చింది నా ట్రోల్, బాగా ట్రోల్ అవుతున్నాడు కదా అని మాట్లాడుకుంటున్నాం తప్ప, ఆయన కూడా ప్రొడ్యూసర్ అనేవాడికి డక్కా ముక్కాలు తింటాడు, ఏమైనా అయితే ఎవరి పేమెంట్లు వాడికి వెళ్ళిపోతాయి. కానీ అల్టిమేట్గా ఇబ్బంది పడేది ప్రొడ్యూసరే కదా. డైరెక్టర్ కూడా పేమెంట్ ఇచ్చేస్తారు. మేబీ కొంతమంది డైరెక్టర్లు మాట్లాడుకుంటారేమో, సినిమా హిట్ అయ్యాక ఎంత పర్సంటేజ్ ఎంత కమిషన్ ఇవ్వాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చంద్రముఖి సినిమా అప్పట్లో రజనీకాంత్ గారు ఫ్రీగా చేశారు. ఎందుకు, దానికి ప్రొడ్యూసర్గా ప్రభు గారు, అందులో జ్యోతిక భర్తగా చేసిన ప్రభు రజనీకాంత్ గారికి బాగా క్లోజ్ కాబట్టి, సరే నేను చేస్తాను, సినిమా అయ్యాక చూద్దాం, వచ్చిన దాంట్లో వచ్చిన కలెక్షన్స్లో హాఫ్ ఇవ్వండి అన్నారట రజనీకాంత్. అంటే ఇండస్ట్రీలో చెప్పుకుంటుంటారు. అప్పట్లో ఆ సినిమా అవుతుందా, హిట్ అవుద్దా లేదా అనుకునే సినిమా మహా అయితే అంతా కలిపి అప్పట్లో ఒక 5 కోట్లకి అందుకో 6 కోట్లు తీశారు ఆ సినిమా. 60 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. ఆ 5-6 కోట్లు కూడా
రెమ్యునరేషన్లకి వీటికి అయింది ఎక్కువ, పెద్దగా ఏం అవ్వలేదు. అలాగని పెద్ద గ్రాఫిక్స్ కూడా ఏం లేవు. సాంగ్స్ కూడా ఎక్కడెక్కడ పిక్చరైజ్ చేసినవి ఉంటాయి. ఒక సాంగ్ ఏదో ఉంటుంది, కొంతకాలం అనే సాంగ్, మిగతావన్నీ లోకల్గా చేసి షూట్ చేసినవి. రజనీకాంత్ గారు ఫ్రీగా చేశారట, వచ్చిన తర్వాత ఇమ్మని చెప్పారంట. 60 కోట్లు వచ్చింది, 30 కోట్లు ఆ సినిమా నుంచి కదా రజనీకాంత్ రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 60 కోట్లు కలెక్ట్ చేసింది, రజనీ గారికి 30 కోట్లు ఇచ్చారు ప్రభు గారు అని టాక్. 5 కోట్లు పెట్టి 30 పోయినా ఇంకా 25 కోట్లు లాభమేగా. అంటే అలా కొన్ని అడ్జస్ట్మెంట్లు కొంతమంది హీరోలు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు కూడా ఏదో సందర్భంలో మాట్లాడు, బండ్ల గణేష్ గారు కూడా తీన్మార్ సినిమా సరిగ్గా ఆడలేదు, బండ్ల గణేష్ గారికి అడిగారు పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ గారు, ఎరా సినిమా ఎలా ఉంటే ఏమంత బాగలేదు బాబు అన్నారు. సరే ఇంకోటి చేసుకోలే అన్నాడు, అంతే. ఇంకో సినిమా కట్ చేస్తే గబ్బర్ సింగ్, బేభత్సంగా బండ్ల గణేష్ గారిని ఒక్కసారి ఈ రేంజ్ నిలబెట్టిన సినిమా, భారీ కలెక్షన్స్ కదా. పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి కంబ్యాక్ మీరు అన్నట్టు కంబ్యాక్. ఇంచుమించు సుమారుగా 12-13 సినిమాలు యావరేజ్ ఫ్లాపులు తరువాత వచ్చిన గబ్బర్ సింగ్ కదా. కాబట్టి ప్రొడ్యూసర్ అనేవాడు బాధతో ఏదో మాట అంటాడు, మనం కొద్దిగా ట్రోల్ చేయడం తగ్గిస్తే వాళ్ళు నెక్స్ట్ ఇంకో సినిమా తీయడానికి ఇంకేదో చేయడానికి కూడా ఒక ఆలోచన వస్తుంది. మనం మన కోసమే అంటే మన ఎంటర్టైన్మెంట్, అఫ్కోర్స్ వాళ్ళు సంపాదించడానికి కూడా ఏది ముందంటే మనం చెప్పలేము. వాళ్ళ మీద ఎక్కువ ట్రోల్స్ చేస్తే వాళ్ళంటి వాళ్ళు సినిమా తీయడం మానేస్తే నెక్స్ట్ ఎవరి మీద ట్రోల్ చేయాలి, మనం ఇంకెలా బతకాలి, అది ఆలోచించుకోవాలి.